ఇక అప్డేట్స్ చూసుకుంటే గోదావరి జిల్లాలో వరుసగా మూడో రోజు కోడి పందాల జోరు కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి పందాల బర్ల వద్ద పేకాట, గుండాట, లోన బయట మూడు ముక్కలాట, నెంబర్ గేమ్తో పాటు మద్యం ఏరులై పారుతుంది. నిన్న సంక్రాంతి పండుగ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 400 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. ఇక జిల్లాలో ఎక్కడ చూసినా గానీ కోడి పందాల బర్లు వద్ద ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ కోడి పందాలు ఆడిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హడావుడి చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎక్కడా కూడా కన్నెత్తి చూడడం లేదు. గోదావరి జిల్లాలో వరుసగా మూడో రోజు కోడి పందాల జోరు కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి పందాల బర్ల వద్ద పేకాట, గుండాట, లోనా బయట మూడు ముక్కలాట, నెంబర్ 1 గేమ్తో పాటు మద్యం ఏరులై పారుతుంది. నిన్న సంక్రాంతి పండుగ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 400 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఇక జిల్లాలలో ఎక్కడ చూసినా గానీ కోడి పందాల బర్ల వద్ద ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ కోడి పందాలు ఆడిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హడావుడి చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎక్కడ కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏలూరు నుంచి మా ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే అశోక్ కూడా మాకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా వీరబ్రహ్మం తీసుకుందాం. వీరబ్రహ్మం, చెప్పండి, అక్కడ కోడి పందాల జోరు ఎలా కొనసాగుతుంది? అంటే నిన్న మొన్నటి వరకు రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఎక్కడా కూడా నిర్వహించొద్దని ముందుగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ ఆచూకీ కూడా కనబడట్లేదు. దీనిపై అప్డేట్స్ ఏంటి? భీమవరం, వెంప, అదేవిధంగా ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు ఆ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున అయితే పదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అప్లాండ్ ఏరియా అంటే ఏలూరు జిల్లా సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు ఏలూరు, అదేవిధంగా మీర్జాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యేలుగూడెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే కోట్లలో పందాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ప్రస్తుతం అయితే మనం ఏలూరు సమీపంలో ఉన్నటువంటి ఒక పందాల బరి వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది అయితే ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది ఉన్నారు. పందాలు చూడటానికి కావచ్చు, లేకపోతే పందాలు ఆడటానికి కావచ్చు, కొంతమంది ఉన్నారు. వారిని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విశాఖపట్నం నుంచి వస్తున్నాను. అంటే పందాలు ఎలా ఆడుతున్నారు, ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? గోదావరి 3 రోజులు ఎంజాయ్ చేయడానికి విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మా ఏలూరు అత్తూరుది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ తోడేళ్ళ దగ్గరికి ఇక్కడికి వచ్చి పందాలు చూడడం, వేయడం కూడా చేస్తాము. ప్రతి సంవత్సరం వస్తున్నామండి, ఒక 20 సంవత్సరాల నుంచి. మాట్లాడి కూడా పెట్టు, లేకపోతే ఎంత గెలిచారు? గెలిచినాము, 20,000 వరకు వచ్చింది. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను విశాఖపట్నం అండి నుంచి వస్తున్నాను. చాలా మంచిగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఎవరు గొడవలు పడకుండా ఈ పండుగ 3 రోజులు సరదాగా అందరూ చేశారు. మేము కూడా పాల్గొని చిన్న చిన్న పందాలు కట్టిందండి. అంతా చాలా బాగుందండి. పండుగ వాతావరణం చాలా హ్యాపీగా. మా అత్తగారు ఊరు కూడా ఇదే. అంటే ఇక్కడ గుండాట, తర్వాత రకరకాల ఆటలు ఉన్నాయి కదా, అవి ఏమన్నా టచ్ చేశారా? ఆటలో ఏమన్నా ఆడారా? ఆడటం అవ్వలేదండి, చూసాం అవి ఏంటన్నది. ఎవరు ఆడుతున్నారు కూడా. ఇక్కడ నిర్వాహకులు అయితే మాత్రం చాలా బాగా ఎవరు గొడవలు పడకుండా బాగానే చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, అంటే సంక్రాంతి పండుగ అంటే జనరల్ గా కోడి పందాలు అంటే సంక్రాంతి అనే విధంగా ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకున్నారు చెప్పండి? మాది ఏలూరే, స్వగ్రామం ఏలూరే మాది. ఇది కోడేలు రోడ్ అంటారు. ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం బాగానే జరుగుతుంది. ఎప్పుడు గొడవలు కదా. సంక్రాంతి అనేది ఏంటంటే మన హిందువులే, మన భారతదేశానికి ఒక అన్ని పండుగలో కూడా ఒక పండుగ విశిష్టమైంది. అందులో ఏంటి చుట్టాలు అందరూ వస్తారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఈ సంవత్సరం కష్టపడుతుంటారు విద్యావంతులు అవన్నీ. మన ఇది ఏ ఉద్దేశం పెట్టారు కదా, ఇది హాయిగా చేసుకొని ఎవరింటి వెళ్ళిపోయి హాయిగా మళ్ళీ వాళ్ళు చేసుకునేది వచ్చింది. నాకు ఆసక్తిగా అంటారు, అది చాలా ఎక్కడ గొడవ కూడా ఎదుర్కొంటే విశేషం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా పైగా పంపించి అనుకూలంగా కోడి పందాలకు సంబంధించి జిల్లా బాగా జరుగుతుంది. కోడి పందాలు అంటే పశ్చిమ గోదావరి, పశ్చిమ గోదావరి కోడి పందాలు ఉంటుంది. అయితే ఈ కోడి పందాలకు సంబంధించిన అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ అది ఆనవాయితీ వచ్చేది కనుక ఎమ్మటి గాను గొడవలు గెలవదు దానికి సాయం జరుగుతుంది. కానీ గట్టిగాను ఒకరు వచ్చే ఒకరు పోయినా సరే ఆనందంగానే చూసుకొని ఎవరు వాళ్ళు వెళ్ళిపోయింది.
అయితే మనకి మంచి అభిప్రాయం చాలా హాయిగా పండగ 3 రోజులు 4 రోజులు 5 రోజులు వచ్చిన పాలు పంచుకొని డెఫినెట్గా ఏ గొడవ లేకుండా వెళ్ళిపోవడం అనేది చాలా అందరికీ మంచిదని రోజు ఏదైతే సంక్రాంతికి సంబంధించినటువంటి మూడు రోజుల పాటు రైట్. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. అశోక్ చెప్పండి, మీ దగ్గర కోడి పందాలు శోభ అసలు ఎలా సాగుతుంది? అంటే సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా కోడి పందాలకు ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది కాబట్టి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి అశోక్? థ్యాంక్ యూ విజయ. ప్రస్తుతం అయితే మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల నుంచి కూడా సంక్రాంతి సంబరాల్లో అయితే మాత్రం అంబరానండి అని చెప్పవచ్చు. ఇప్పటికే తూర్పు కోనసీమ జిల్లా ప్రాంతాల్లో కూడా పందిరాయిలు సై సై అంటూ కూడా వారు సంవత్సరం కాలాన్ని పెంచుకున్న ఇక ఏదైతే కోడి పుంజులు ఉన్నాయో కాకి, డేగ, నెలకాక రకరకాల జాతులకు చెందినటువంటి కోళ్ళు అయితే మాత్రం తీసుకొచ్చి ఇక పందెం బరిలో అయితే మాత్రం వదులుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. పరిసర ప్రాంతాల్లో చూస్తున్నప్పటికీ ప్రతి ఒక్క ప్రజలు కూడా తగ్గేదే లేదు అంటూ కూడా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఇక్కడ కోడి పందాలు మాత్రం నిమగ్నమై ఉన్నారు. చూసినప్పటికీ కూడా చూస్తున్నట్లు ప్రత్యేకంగా సై సై అంటూ కూడా ప్రత్యేకంగా ఎవరైనా సరే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు కూడా అనేక రకాల కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన తిలకిస్తూ ఉన్నారు. ఏదైతే విదేశాల నుండి కూడా ప్రత్యేకమైన దేశ విదేశాల నుండి కూడా ఈ యొక్క గ్రామాల్లో పల్లెటూరు గ్రామాల వాతావరణంలో అయితే మాత్రం పందాలు అయితే మాత్రం ఈ 3 రోజులు కూడా తగ్గేదే లేదంటూ కూడా పందానికి కాలు చూస్తున్న సై సై అంటూ కూడా ప్రజలైతే మాత్రం ఈ యొక్క కాకి, డాగ రకరకాల కోడి జాతుల నుండి ప్రత్యేకమైన సంవత్సర కాలం నుండి కూడా ఈ అయితే పూర్తిగా శిక్షణ ఇచ్చి ఈ రోజు పందెంలో అయితే మాత్రం బరిలో దించిన పరిస్థితి. ఏదైతే పందెంలో బరి దించారో ఆ కోడి కొడుతుందా లేదైతే ఏం జరుగుతుందని చెప్పి దానికి సంబంధించిన యజమాని కూడా ఈ రోజు కోడి పందానికి అయితే మాత్రం సయ్యం దూతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తున్నాం మనం విజయవాడలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కోడి పందాల్లో అయితే మాత్రం ఎవరూ కూడా తగ్గేదే లేదు. ఎన్ని ప్రభుత్వాలు ఆంక్షలు విధించినా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని రకాలుగా కూడా పూర్తిగా ఆంక్షలు విధించినా సరే మేము తగ్గేదే లేదు అంటూ కూడా ఈ యొక్క నిర్వాహకులు కానివ్వండి, ఈ యొక్క మల్లెమూడ ఏదైతే గ్రామాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు యొక్క కోడి పందాలు అయితే ఉన్నారు. ఎలా జరుపుకుంటున్నారు కోడి పందాలు, అసలు దీనికి చరిత్ర సంబంధించిన విషయం ఏంటనేది ఒకసారి చెప్పండి. కోడి పందాలు ఏమన్నా ఇప్పుడు పూర్వం జరిగాయి కదండి. అంటే మరి ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించింది కదా, దీనికి విధించిన ప్రభుత్వం కూడా ప్రజలకే కదా. ఎలా జరుగుతున్నారు పందాలు? ప్రభుత్వం కనిసనంలోనే నడుస్తున్నాయి. ఏ ప్రభుత్వం అయినా సరే చూసి చూడరు పోబట్టే జరుగుతుంది. అంటే మరి రకరకాల ఆటలు కూడా పెడుతున్నారు కదా. కోడి పందాలకి ఎక్కువగా కేటాయిస్తారు గోదావరి జిల్లా. అంటే గోదావరి జిల్లాలో ఇప్పటికే కోళ్లు కూడా కత్తి కట్టకూడదు అంటున్నారు. మరి దాన్ని ఏ విధంగా పందాలు అనుకోవచ్చు అంటారు? కత్తి లేకుండా పందాలు ఎక్కడ అవుతాయండి? కత్తి లేకుండా పందాలు అవుతాయి. అసలు అవన్నీ ఉత్తిమాటలు గవర్నమెంట్ ఏదో గొడుగుతుంటారు. ఆ కానీ కత్తి లేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక కోడి పందాలా కాదు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక గుండాట కానివ్వండి, అదే విధంగా ప్రత్యేకమైన ఆటలు అయితే మాత్రం ఇక ప్రజలైతే మాత్రం ఇక్కడ చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ప్రత్యేకమైన బరిలో కూడా ప్రజలందరూ కూడా సై సై అంటూ కూడా కోడి పందాలు అయితే నిర్వహణ అయితే మాత్రం చూస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజయవాడలో ఎవరైతే సంవత్సర కాలం నుండి కూడా ప్రజలకు అందరికీ కూడా ఏదైతే కోడి పందాలు అయితే మాత్రం ఉన్నాయో ఆ యొక్క పందాల్లో అయితే మాత్రం పూర్తిగా చూడవచ్చు. మనం పందాలు ప్రత్యేకమైన విధానంలో సై సై అంటే కూడా ఆ ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కూడా లక్షలాది రూపాయలు అయితే మాత్రం ఏదో పందులు అయితే మాత్రం చూస్తూ ఉండొచ్చు. చూసుకోవచ్చు ఏ పందెం పడుతుంది, నల్ల డాగ్ పడుతుందా, డాగ్ పడుతుందా అని చెప్పేసి ఇక ఏదైతే కూడా నిర్వాహకులు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా అయితే చూస్తున్నారు. పూర్తిగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు పందాలు అయితే మాత్రం దగ్గరుండి పెద్దవారు కానివ్వండి కానివ్వండి తగ్గేదే లేదంటూ కూడా ఈ యొక్క ఏదైతే గ్రామాల్లో రంగంపేట నియోజకవర్గం కానివ్వండి, అలాగే విధంగా కోనసీమ జిల్లా కానివ్వండి, పూర్తి స్థాయిలో సింగంపల్లి గ్రామంలో కూడా పూర్తిగా కూడా ఈ యొక్క పందాలు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా చేస్తున్న పరిస్థితి ఉంది.
పోలీసు వ్యవస్థ కూడా ముందుగా తూతూ మంత్రంగా ఈ యొక్క బరిని పగలగొచ్చాము, బ్యానర్లు కట్టామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి పోలీసు వ్యవస్థ కూడా నమ్మకపడద్దు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ రోజు పందాలకైతే మాత్రం సైట్ అయ్యాటుంది. అయితే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే విజువల్స్ చూసుకోవడం ఏ పందెం కొడుతుంది, ఏ కోడి కొడుతుందని చెప్పేసి కూడా ఈ రోజు పందుల్లో మనం చూడవచ్చు. పండుగలో అయితే మాత్రం ఆ కోడి యజమాని అయితే మాత్రం ఆసక్తిగా చూస్తున్నాడు. ప్రత్యేకంగా ఆసక్తిగా ఏ పుంజు పడుతుందని చెప్పి అదిగో చూడండి. మన విజయవాడ చూసేట్టుగా ఆ యజమాని ఉన్న పుంజు కూడా ఈ రోజు నేలబట్టయింది. అదే విధంగా ఈ యొక్క స్థానికులు కాకుండా ప్రత్యేకమైన వారందరూ ఈ రోజు పందాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, కోడి పందాలు ఏ విధంగా జరుపుకోవచ్చు, అసలు ఏ విధంగా ఏమిటి పందాలు ఏ విధంగా జరుపుకోవచ్చు అంటారు? సంక్రాంతి సంబరాలు వార్షికంగా వచ్చేది ఇది. ఎన్ని రోజులు జరుపుకోవాలి పండుగ అంటారు? అంటే మరి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ కూడా కట్టకూడదు చెప్పి రకరకాల ఆంక్షలు పెట్టారు. ఎప్పుడు ఎలా ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడు ఎలా కడతాం పండుగ లాస్ట్ అంటే అదే విధంగా చూస్తుంటే ఇక్కడ పందాలు ఒకటే కాదు, ఏదైనా సప్పటికి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేకమైన ప్రజలందరూ కూడా గుండాట్లు కానివ్వండి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క చూసుకుంటే కాయ రాజా కాయ అంటే కూడా ప్రత్యేకంగా అయితే మాత్రం ఇక్కడ భక్తుల అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ అయితే రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే విజయవాడలో చూసుకున్నట్లయితే ఏదేమన్నప్పటికీ బరిలో అయితే మాత్రం 100కి 200, 200కి 400, 500కి 1000 రూపాయలు అంటే కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం జరుపుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తున్న విజయవాడలో ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సంబరాలకు తగ్గేదే లేదంటూ కూడా కాయ రాజా కాయ అంటే కూడా మన విజయవాడలో చూడొచ్చు. చిన్న తరం నుంచి పెద్ద వరకు వృద్ధులందరూ కూడా ఏదైతే లక్షలాది రూపాయలు అయితే మాత్రం పండుగ వాతావరణంలో ఇన్ని సంవత్సరం